ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోను రద్దు చేయాలని ఈ నెల 28వ తేదీన రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలో ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తున్నట్లు వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. కాకినాడ వైద్యనగర్లో గల మాజీ మంత్రి కురసాల కన్నబాబు క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కన్నబాబు మీడియాతో మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వంలో తీసుకొచ్చిన గూగుల్ డేటా సెంటర్ను తామే తీసుకువచ్చినట్లు చెప్పుకుంటున్న చంద్రబాబు, లోకేష్లు ఒక్కసారి వారు ఏం చేశారో తెలుసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ నులుకుర్తి రామకృష్ణ, వైసీపీ సీనియర్ నాయకుడు గోపిశెట్టి బాబ్జీ, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. నిజంగా 1,58,000 మంది ఉద్యోగాలు కానీ అమరావతిలో గూగుల్ ఇస్తే అమరావతి తలరాతే మారిపోతుంది కదా. మరి విశాఖపట్నంలో ఎందుకు పెట్టుకుంటారు? మాకేం తెలియదు, మీరు చెప్తే మేము వింటాం. పోతే మీకు రాసే పేపర్లు చూపించే ఛానల్స్ ఉన్నాయని వలనే తప్ప కొంచెం నిజాయితీగా వ్యవహరిస్తున్నారు ఎప్పుడన్నా? అసలు విశాఖపట్నంలో పోర్టు, స్టీల్ ప్లాంట్, జింకు, బంకు అన్నీ కలుపుకున్నా కూడా నాకు తెలిసి 2 లక్షల ఉద్యోగాలు ఉంటాయి. డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్. మీరు మాత్రం ఇది ఒక్కటే వస్తే 1,58,000 ఉద్యోగాలు వస్తాయని అబద్ధాలు చెప్తే దాన్ని మేము అడుగుతాం. నిజమా కాదా క్లారిఫై ఇవ్వమని అడగడం తప్ప, క్లారిఫై చేయండి తప్ప ఏది తప్పు? అందరూ మీరు ఏం చెబితే అది. మీరు ఒకసారి మోడీని పొగుడతారు, మేము పొగడాలి. మీరు మోడీని తిడతారు, మేము తిట్టాలి. ఇలాంటి ఒక గొప్ప మైండ్ సెట్లో మీరు ఉంటారు, కానీ ప్రజలు ఉండలేదు. వాళ్ళకు కూడా సొంత అభిప్రాయం. ఎంత దుర్మార్గంగా ఉంది ఇవాళ ఈ రాష్ట్రంలో పరిస్థితి అనడానికి నేను ఇప్పుడు చెప్పే ఒక విషయం బాగా కనిపిస్తుంది, ఆశ్చర్యం కనిపిస్తుంది. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ అనేది ఒక వరం. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన ఈ ఆరోగ్యశ్రీని ప్రారంభిస్తే అది దేశమంతా కూడా ఒక మోడల్ అయింది. దేశమంతా దీన్ని అమలు చేయడం ప్రారంభించారు. ఆగిపోవాల్సిన గుండెలు ఎన్నో తిరిగి కొట్టుకున్నాయి. ఆసుపత్రి మెట్లు ఎక్కడానికి ఆర్థిక స్తోమత లేని వాళ్ళు ఆసుపత్రికి వెళ్ళి వైద్యం చేయించుకుని నవ్వుతూ తిరిగి ఇంటికి వచ్చే పరిస్థితి.